అందరికీ నమస్కారం. తెలిసి తెలియక చేసిన పాపాలు అని మనం మామూలు క్యాజువల్గా ఒక వర్డ్ ఉపయోగిస్తుంటాం కదా. అంటే తెలిసి కూడా పాపాలు చేస్తాం, మనం తెలియకుండా కొన్ని చేస్తాం. ఆ తెలిసి చేసిన పాపాలని పక్కన పెట్టేస్తే తెలియకుండా చేసిన పాపాల వల్ల మనం అనుభవిస్తున్న నష్టాలు కానీ కష్టాలు కానీ, ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఎందుకంటే మనకు తెలియకుండా చేసిన పాపాల వల్ల కనుక. అప్పుడు కూడా మనం ఏమనుకుంటాము, నేను అందరికీ మంచి చేశాను కదా, అందరూ మంచి కోరుకున్నాను కదా, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను కదా, నాకే ఎందుకు ఈ శిక్ష పడింది, నాకే ఎందుకు ఇవన్నీ వెంటాడుతున్నాయి, నాకెందుకు ఈ నష్టం జరిగింది అని మనం మదన పడిపోతూ ఉంటాం. అవి పోయిన జన్మలు అవ్వచ్చు, ఈ జన్మలు అవ్వచ్చు. జన్మలు నమ్మే వాళ్ళకైతే ఇవన్నీ మనం చేసిన తెలియకుండా చేసిన పాపాలు మనల్ని వెంటాడుతాయి. దానివల్లే ఇప్పుడు మనం ఈ కష్ట నష్టాలు అనుభవించాల్సి వస్తుంది అని నమ్ముతాం. అలా కాకుండా తెలిసి చేసిన పాపాలు, తెలిసి అంటే మనం ఇది తప్పు అని మనకు తెలుసు, అంటే మన పెద్దవాళ్ళు మనకు చెప్తారు, ఇది చేయకూడదు, దీనివల్ల ఈ నష్టం జరుగుతుంది అని మన పెద్దవాళ్ళు మనకి చెప్తారు. అయినా కూడా మనం వాళ్ళు చెప్పేదేమిటి, మనం వినేదేమిటి అనే ఉద్దేశం కావచ్చు, లేకపోతే వాళ్ళదంతా చేదస్తంలే, మనం చేసేదే కరెక్ట్ అని కావచ్చు, లేకపోతే నాకంటే ఎక్కువ తెలుసా వాళ్ళకి, ఈ జనరేషన్ అంతా మారిపోయింది, ఈ జనరేషన్లో ఇలాగే చేస్తాం అనే ఉద్దేశాలు కావచ్చు. సపోజ్ నా జనరేషనే అనుకుంటే, నా తల్లిదండ్రులు చెప్పింది కానీ, మా అమ్మమ్మ తాతగారు చెప్పింది కానీ అవన్నీ కరెక్ట్ కాదు, నేను చేసేదే కరెక్ట్ అని ఎప్పుడైతే తోసిపుచ్చి మనం వాళ్ళు తప్పు అన్న పనిని కూడా మనం చేస్తూ ఉన్నామో, అది 100% తప్పే అవుతుంది కానీ కరెక్ట్ మాత్రం కాదు, ఎప్పటికీ కాదు. జనరేషన్ మారిపోయినా తప్పులు ఒప్పులు కావు. నెక్స్ట్ జనరేషన్ అయినా తప్పే అవుతుంది. ఒకళ్ళని కొట్టడం అనేది ఎప్పటికీ తప్పే కదా, ఒకళ్ళని బాధించడం అనేది ఎప్పటికీ తప్పే కదా. అది ఒప్పు ఎలా అవుతుంది? ఏ జనరేషన్ అయినా కూడా ఒప్పు కాదు కదా. అలాగే కొన్ని మనం మంచి కోరి మన పెద్దవాళ్ళు చెప్పేవి ఏవైనా సరే, వాళ్ళు మనం బాగుండాలని చెప్తారు, మనకి నష్టం కలగకూడదని చెప్తారు. మనం చేసిన పాపాల వల్ల నెక్స్ట్ జనరేషన్ కానీ దాని ఫలితాలు అనుభవించకూడదు అనే చెప్తారు ఏ చెప్పిన. కానీ మనం ఏమనుకుంటాం, వాళ్ళకేం తెలియదు, వాళ్ళకంటే మనకే బాగా తెలుసు, మనం చేసేవన్నీ కరెక్ట్ అనుకుని చేస్తూ ఉంటాం. కానీ ఏది చేసినా తప్పు జరిగినప్పుడు దాని ఫలితం ఎప్పటికైనా అనుభవించి తీరవలసిందే, ఇది మాత్రం కన్ఫామ్. తప్పు అని చెప్పినప్పుడు అది వినకుండా మనం చేస్తూ పోతూ ఉంటే, మళ్ళీ అదే చేస్తూ ఉంటే, వాళ్ళు మనకు చెప్పట్లేదు కదా ఇంకా అనుకుంటే, వాళ్ళు మన కర్మకన్నీ వదిలేస్తారు. ఒకసారి చెప్తారు, రెండుసార్లు చెప్తారు. మనం విననప్పుడు వాళ్ళ కర్మ అనుభవించినాయని వదిలేస్తారు. వాళ్ళకే తెలిసి వస్తుందిలే ఎప్పటికొప్పటికి అనుకుంటారు. అలా కూడా తెలుసుకోకుండా మనం తప్పు మీద తప్పు, ఇవే తప్పులు మళ్ళీ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి మానసిక క్షోభ కలిగించిన వాళ్ళం అవుతాం. వాళ్ళు లోపల ఏడుస్తూ ఉంటారు. మనకి ఏడ్చినట్టు కనపడకపోవచ్చు, కానీ వాళ్ళ లోపల ఎంత బాధపడుతున్నారో మనం చేసే తప్పుల వల్ల అనేది మనం గ్రహించలేకపోయినప్పుడు వాళ్ళ దుఃఖం మనకి తిరిగి మళ్ళీ శాపాలుగా వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా అనుభవించి ఎదుటి వాళ్ళకి జరగకూడదు, ఎదుటి వాళ్ళు ఇలా మనలాగా బాధపడకూడదు అని నెక్స్ట్ జనరేషన్కి అందించడం కోసం అలాంటి వాళ్ళు మళ్ళీ రిపీట్ చేసినా కూడా నెక్స్ట్ కూడా మళ్ళీ ఇవే జరుగుతుంది. అంటే మేము నష్టపోయాం కనుక ఎదుటి వాళ్ళు నష్టపోకూడదు అని కోరుకుంటాం. నువ్వు నష్టపోయావు కాబట్టి నేను కూడా నష్టపోతాను అంటే ఎవరు ఏం చేయలేరు. ఎవరు చేసిన కర్మలు వాళ్ళే అనుభవించాలి, తప్పదు కదా. అలా అనుభవించకూడదు అని ఇది తప్పు ఇది ఒప్పు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళ మాట ఎప్పుడైతే మనం పెడచెవిని పెట్టామో, మనదే కరెక్ట్ అనుకుని మళ్ళీ అవే తప్పులు మనం చేస్తున్నాము,
వాటి ఫలితం ఎప్పటికైనా మనమే అనుభవించాలి. ఏమంటారు?